ప్రార్థన ఉజ్జీవము ఏం చేస్తుందంటే మన దర్శనాన్ని మార్చివేస్తుందంటే. హల్లెలూయా. ఇన్ని రోజులు కోడి లాంటి దర్శనం మనకి. కోడి ఏం చేస్తుందండి? కింద ఉన్న వాటిని తింటుంది. ఎంత హైట్ ఎగురుతుంది కోడి చెప్పండి? ఒక బిల్డింగ్ హైట్ ఎగురుతుంది అంతే కదండి. ఒక 10 feet 15 feet అంతే, అంతకుమించి ఎగరగలుగుతుంది కోడి. ఇన్ని రోజులు కోడి లాంటి దర్శనమేమో, కానీ ఈ ప్రార్థన ఉజ్జీవంలోనికి వస్తే పక్షి రాజు లాంటి దర్శనం మనకు వచ్చేస్తుంది. హల్లెలూయా. పక్షి రాజు వలె పైకి ఎగురుకుంటూ వెళ్ళిపోతావు. హల్లెలూయా. ఇన్ని రోజులు ప్రార్థన ఉజ్జీవం లేనంత వరకు నీ దర్శనం వేరు. ప్రార్థన ఉజ్జీవంలో నీకు వచ్చిన తర్వాత నీ దర్శనం అంతా చేంజ్ అయిపోతుంది అంతే. ఇన్ని రోజులు చిన్న చిన్న వాటి కోసం ప్రార్థన చేశావు, ఇక నీకు తెలిసిపోయింది ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి, కన్నీటి ప్రార్థనకు జవాబు ఇస్తాడని తెలిసిపోయింది. కాబట్టి ఇక నుంచి పెద్ద పెద్ద విషయాలు కూడా దేవునికి అడగడం ప్రారంభిస్తావు. హల్లెలూయా. ఇన్ని రోజులు నీ ప్రేయర్కి లిమిట్ వేసుకున్నావు, ఇన్ని రోజులు నీ ప్రార్థనకు హద్దులు వేసుకున్నావు, ఇంతవరకు మాత్రమే దేవుడు చేస్తాడని హద్దులు వేసుకున్నావు. కానీ ఈ ప్రార్థన ఉజ్జీవం ద్వారా ఇక లిమిట్లెస్ ప్రేయర్స్ నువ్వు చేయబోతున్నావు. హల్లెలూయా. నీ దర్శనం అనేది టోటల్గా మారిపోతుంది ప్రార్థన ఉజ్జీవంలోనికి వస్తే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని రోజులు ఏ విషయాలు ప్రార్థన చేసావేమో, కానీ ఈరోజు మీ అందరి దర్శనం ఎట్లా మారపోబోతున్నదంటే, ప్రభువా నేను భూలోకాన్ని తలక్రిందులు చేయాలని మీ దర్శనము దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. భూలోకమంతటి మీద ఇన్ఫ్లుయెన్స్ కనపడే విధంగా దేవుడు మన దర్శనాన్ని మార్చివేయబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దర్శనాన్ని దేవుడు మార్చివేయబోతున్నాడు అంతే. హల్లెలూయా. ఈ రాత్రి చాలామంది జీవితాలలో ఆ దర్శనం, ఇన్ని రోజులు ఉన్న ఆ దర్శనం అనేది మారిపోబోతున్నది. ఈ ప్రార్థన ఉజ్జీవం ద్వారా నీ పరిచర్యలో దర్శనం మారిపోబోతున్నది. హల్లెలూయా. నీ బిజినెస్లో నీ దర్శనం మారిపోబోతున్నది. నీ స్టడీస్లో ఇన్ని రోజులు బి వస్తే చాలనుకున్నావు, ఏ వస్తే చాలనుకున్నావు, కానీ ఈరోజు నీ దర్శనం ఎట్లా మారిపోబోతుందంటే A+కి నువ్వు ట్రై చేస్తావు అంతే. హల్లెలూయా. హల్లెలూయా. ఇన్ని రోజులు ఇదే జాబు చాలని అనుకున్నావేమో, కానీ ఇక ప్రమోషన్ కోసం నువ్వు ట్రై చేస్తావు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మీ విజన్ని ఆయన ఎన్లార్జ్ చేయబోతున్నాడు. హల్లెలూయా. మీ దర్శనాన్ని మార్చివేయబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని రోజులు ఏ ప్రార్థనలు చేసావేమో, కానీ ఇక లిమిట్లెస్ ప్రార్థనలు అంతే. హల్లెలూయా. పెద్ద పెద్దగా ఉంటాయి నీ ఆలోచనలు, గొప్ప గొప్ప వాటిని చేయగలుగుతాననే ఆ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది నీలో. ఎందుకంటే దేవుడు నీ దర్శనాన్ని మార్చివేయబోతున్నాడు. హల్లెలూయా. చాలామందికి దర్శనం అనేదే లేదేమో, కానీ ఈ రాత్రి ఈ ప్రార్థన ఉజ్జీవం ద్వారా దర్శనంలోనికి ఎంటర్ కాబోతున్నారు. హల్లెలూయా. ఆత్మలను సంపాదించాలనే దర్శనం, అనేక మంది పేద ప్రజలకు సహాయం చేయాలనే దర్శనం, అనేక మందిని మార్చాలనే దర్శనం దేవుడు ఈ రాత్రి మీకు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. నీ దర్శనాన్ని పూర్తిగా మార్చివేస్తాడు దేవుడు ఈ రాత్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఈరోజు డిసైడ్ అయిపోతాం, ప్రభువా నేను ప్రార్థన ఉజ్జీవంలోనికి వచ్చేస్తానయ్యా. వచ్చేస్తారండి అందరూ? ప్రార్థన ఉజ్జీవంలోనికి మనం ఎంటర్ అవుదాం. ప్రార్థన లేకుండా ఎన్నో మిస్ అయిపోతున్నాం మన జీవితంలో. మన ప్రార్థనలో ఆ రివైవల్ లేకపోవడాన్ని బట్టి మన జీవితంలో అన్నీ అట్లే ఆగిపోయిన స్థితిలో ఉంటున్నాయి. కానీ ఈరోజు నుంచి ఒకటి డిసైడ్ అయిపోదాం, ఉదయకాలం మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. పగలంతా మనం ప్రార్థన చేద్దాం, సమయం దొరికినప్పుడల్లా. మధ్యరాత్రిలో కూడా మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఈరోజు నుంచి ఉజ్జీవముతో మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు నుంచి అగ్ని మంటతో మనం ప్రార్థన చేద్దాం, ఆసక్తితో ప్రార్థన చేద్దాం, అభిషేకముతో మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఖచ్చితంగా ప్రార్థన ఉజ్జీవాన్ని ఆయన రగిలించబోతున్నాడు. హల్లెలూయా.